కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి ఏప్రిల్ నెల 2024 సంవత్సరానికి గాను ప్రొఫెసర్ డాక్టర్ మునుపూడి సత్యనారాయణమూర్తి గాను మాస రాశి ఫలితాలు చెబుతున్నాను. ముందుగా ఈ కర్కాటక రాశి వారికి ఇంప్రూవ్ అవుతుంది. ఇప్పుడు మార్చి నెల కంటే కూడా ఏప్రిల్ నెల మంచి ముందంజలో మీరు వెళ్ళడం జరుగుతుంది. అయితే అష్టమ శని ప్రభావం వలన మనకి ఎంత ముందుకు వెళ్తున్నప్పటికీ కూడా ప్రభుత్వం పనులు అవనివ్వండి, ప్రైవేట్ పనులు అవనివ్వండి, ఇవన్నీ కూడా అవ్వాల్సినటువంటి పనులు స్లో రేట్లో అవుతూ ఉంటాయి. అంతేకాని స్పీడ్గా ఒకేసారి అయిపోవడం ఇలాంటివి జరగవన్నమాట. అలాగే మూడవ ఇంట్లో ఉన్నటువంటి కేతు మీకు అనూహ్యంగా పనులు అవ్వబోనుకున్నప్పుడు అయిపోవడం, అవుతాయి అనుకున్నప్పుడు ఆపడం, ఇలాంటి సంఘటనలు జరుగుతాయి. ఇక్కడ మీకు ఊహించని విధంగా పనులు అవ్వడం జరుగుతూ ఉంటాయి. ఆ తర్వాత విదేశాలకు వెళ్ళి ఉద్యోగాలు చేయాలనుకునేటటువంటి ప్రైవేట్ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా ఇది అనుకూలమైనటువంటి సమయం ఇది. అలాగే ఈ యొక్క గురుడు రాజ్యంలో ఉండి 24 ఏప్రిల్తో శుక్రుడు, అలాగే బుధుడు వక్రించి 2 ఏప్రిల్ నుంచి రాజ్య స్థితిగతులై ఉండడం, గురువుతో కలవడం, ఇవన్నీ కూడా మంచి పరిణామాలు కావాలి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాలలో మీకు ప్రోగ్రెస్ అనేటటువంటిది ఉంటుంది, రేణుకు అనేటటువంటిది. కానీ మీరు కోరుకున్న విధంగా ప్రమోషన్స్ రావడం, ఇవన్నీ కూడా గ్రాస్ చూపించడం లేదు. ఇక ట్రాన్స్ఫర్స్ కోసం చూస్తున్నటువంటి వాళ్ళకి అనుకూలమైనటువంటి ప్రదేశాలకు కాదు, కానీ మొత్తం మీద మాత్రం ఖచ్చితంగా ట్రాన్స్ఫర్లు అనేటటువంటివి మీకు కలుగుతాయి. అదేవిధంగా భాగ్యంలో ఉన్నటువంటి రాహువు, అలాగే 25 ఏప్రిల్ నుంచి బుధుడు డైరెక్ట్ అయ్యి భాగ్యంలో, కుజుడు 23 ఏప్రిల్ నుంచి భాగ్యంలో ఉండడం, బుధుడు వక్రించి 9 ఏప్రిల్ నుంచి భాగ్య స్థితిగతులు అవడం వల్ల మీ పూర్వజన్మ అదృష్టపరంగా మీకు అనేకమైనటువంటి సంపదలు మీ మేనమామల ద్వారా మీకు సంప్రాప్తించడం జరుగుతుంది. మరి కోర్టు కేసుల్లో ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా మాకు ఆస్తి రావాలి, మా అమ్మమ్మ గారి తరపు ఆస్తి, మా నాయనమ్మ గారి తరపు ఆస్తి అని ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు, ముఖ్యంగా అమ్మమ్మ గారి తరపు ఆస్తి విషయమై కోర్టుల్లో ఉన్నప్పుడు అవన్నీ కూడా క్లియర్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఈ ఉద్యోగ పరీక్షలు రాసేటటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా మీకు చక్కగా సక్సెస్ అవుతారు. ప్రభుత్వ ఉద్యోగాలు కైవసం చేసుకునేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇంకా కొంత హార్డ్ వర్క్ ఎక్కువ చేయాల్సినటువంటి అవసరం ఉంది. మరి వివాహాలు కానటువంటి వాళ్ళకి వివాహాలు కావు, సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానం కలగడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక ఇంట్లో ఉన్నటువంటి స్త్రీలు ఎవరైతే మాకు గుర్తింపు లేదండి అని బాధపడుతూ ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా మిమ్మల్ని గుర్తించడం అనేటువంటిది, కుటుంబ సభ్యులు గుర్తించడం అనేటువంటిది జరుగుతుంది. మృష్టాన్న భోజనం, బంధుమిత్రులతో వినోద కార్యక్రమాల్లో పాల్గొనడం, ఈ విధంగా మీరు ఇతర ఊర్లో వెళ్ళడం, ఇవన్నీ కూడా కర్కాటక రాశి వాళ్ళు చేస్తారు. ప్రభుత్వం నుంచి మీకు రావాల్సినటువంటి బకాయిలు, డిఏలు, అరియర్స్లు ఏవైతే ఉన్నాయో ప్రైవేట్ ఉద్యోగస్తులకి అవన్నీ కూడా రావడం జరుగుతుంది. ప్రైవేట్ ఉద్యోగస్తులకు కూడా జీతాలు పెరగడం జరుగుతుంది. స్టూడెంట్స్కి స్కాలర్షిప్స్ ఇవన్నీ కూడా ఇష్యూ అవ్వడం జరుగుతుంది. ఏదో చదువులో విద్యలో ముందంజకు నేను వెళ్ళాలా, సాధించాలి అనేటటువంటి తపనతో మీరంతా కూడా హార్డ్ వర్క్ చదువుతూ ముందుకు వెళ్తూ ఉంటారు. కాబట్టి రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి ఈ అష్టమ శని ప్రభావం వలన మీకు ఏమవుతుందంటే, శని జపం చేసుకోవాలా, శని స్తోత్రాలు చదవాలా, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని ఈ శనివారం నాడు ఉదయం 8 గంటలకి వీళ్ళకి పేద బ్రాహ్మణులకి దానం చేసుకోవాలా. ఈ విధంగా చేసుకోవడం ద్వారా మీకు ఈ యొక్క శని దోషం పోతుంది. అలాగే ఈ శనివారం నాడు ఆంజనేయ స్వామి కానీ
మరి వెంకటేశ్వర స్వామి వారికి కానీ చక్కగా మీరు ఆరాధన చేసినట్లయితే మీకు ఈ శని దోషం మిమ్మల్ని పట్టి పీడించదు. శుభమస్తు.